విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు. చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 2వ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. గర్భఫలం లేని ప్రజలు గర్భఫలాలు పొందుకుంటున్నారు. అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు జరిగిస్తున్నారు. కనుక మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోదరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి, దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున వైజాగ్ పట్టణంలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపం నందు 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా? అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా? జీవిత గమ్యం ఏమిటో ఎరుగక కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.
మిమ్మల్ని కూర్చి ఆయన ఆలోచించడానికి. ఈ స్థలంలో కూర్చున్న మీ అందరితో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను కూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ కుటుంబం గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ బిడ్డల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ ఆరోగ్యం గురించి ఆయన ఆలోచిస్తాడు. యేసయ్య అంటున్నాడు, వీరు నా యొద్దకు వచ్చారయ్యా, నా యొద్దకు వచ్చారు. ఇదిగో నా యొద్దకు వచ్చిన వారి గురించి నేను ఎలా ఆలోచించుకుంటూ ఉంటాను. ఒకరోజు యేసయ్య తూరు సీదోనులో అనబడి ఒక ప్రాంతానికి వెళితే అక్కడికి ఒక కనాను స్త్రీ అనబడి ఒక సహోదరి వచ్చింది. ఆ వ్యక్తి వచ్చి యేసు ప్రభుతో తన బిడ్డను గూర్చిన సమస్య, తన బిడ్డను గూర్చిన బాధ చెప్పుకున్నది. అయ్యా, నా కూతురు, నా కుమార్తె, నా బిడ్డ దెయ్యము చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతుంది. నువ్వు ఏదో ఒక అద్భుతం చేసి నా బిడ్డను బాగు చేయ్యా అని అడిగింది. యేసయ్య ముందు కొంచెం ఆమెని సతాయించాడు. ఎందుకు సతాయించాడంటే ఆమెలో ఉన్న విశ్వాసమును చూడాలని, కనుగొనాలని సతాయించాడు. ఆ తర్వాత మాటి మాటికి యేసయ్యను ఆవిడ అడగగా యేసయ్య తన కుమార్తెను బాగు చేసినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. గట్టిగా హల్లెలూయా. ఆ వ్యక్తి, ఆ కనాను స్త్రీ కుమార్తె దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకున్న తర్వాత యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే, దేవుని యొక్క వాక్యములు చూస్తే గలిలయ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళాడట. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? మీరు కూడా చెప్పండి, అనుకున్న వాళ్ళు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? గలిలయ సముద్ర తీర ప్రాంతానికి, అంటే ఊరు బయట ఎక్కడికో దూరంగా ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. నా వైపు మీరు చూడాల. ఆ అరణ్య ప్రాంతానికి ఆయన వెళ్ళాడని తెలుసుకొని, ఆ అరణ్య ప్రాంతంలో యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఇలాగే మీలాగే చాలా మంది ఆ ఊరిలో ఉన్న, ప్రాంతంలో ఉన్న కుటుంబాల్లో ఉన్న బిడ్డలని, రోగాలతో ఉన్న వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని, దెయ్యపు చీకటి శక్తులతో పీడించబడే వారిని అందరిని ఎత్తుకొని యేసయ్య ఉన్న చోటికి తీసుకొని మోసుకొని వచ్చి యేసు పాదాల దగ్గర పడేశారు. చెప్పాలా హల్లెలూయా? ఎక్కడ పడేశారు? వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ పడేశారు? వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ పడేశారు? యేసయ్య పాదాల దగ్గర. యేసయ్య ఏం చేశాడంటే వారందరిని ముట్టి బాగు చేశాను. కొత్తగా హల్లెలూయా. అందరూ బాగుపడి స్వస్థత పొందుకొని యేసయ్య ఎదురుగా నిలబడ్డారు. అరే వచ్చారు కదరా అబ్బాయిలు ఎట్టాగు అని కూర్చుండని వాళ్ళని ఒక పెద్ద సువార్త సభలాగా మార్చేశాడు. జనం వచ్చేటప్పటికి ఇక వాళ్ళు పంపకుండా ఒక సువార్త సభలాగా అరణ్య ప్రాంతంలో కొండ దగ్గర ప్రారంభించాడు. సువార్త చెప్పడం ప్రారంభిస్తే 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయిపోయింది. 3 రోజుల్లో ఎవ్వరు కూడా ఇంటికి పోవాలనుకోలే. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇట్లా 3 రోజులు కూర్చోబెడుతుంటారా? మీరేమంటారు తెలుసా? కూర్చోబెట్టారు అయ్యగారు, కొద్దిగా ఏసీ హాల్లో కూర్చోబెట్టండి, కొద్దిగా ఏసీ హాల్తో పాటు కాస్త ఆనుకొని చైర్లో కూర్చోబెట్టండి, కాస్త మధ్యాహ్నం ఒక సుక్క టీ, సాయంత్రం తినడానికి ఒక బిస్కెట్, రాత్రి పరుండుకునేటప్పుడు ఏదైనా ఒక ముద్ద భోజనం పెడితే 3 కాదు 30 రోజులని ఇక్కడే ఉంటామంటారు. మీరుంటారా? ఉండరా? అట్లా పెడితేనే ఉంటారు. కానీ యేసయ్య ఏం పెట్టలే. యేసయ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడట. 3 దినాలండి. హల్లెలూయానండి. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. 3 రోజులు కూడా వారు ఆకలి మర్చిపోయారు, ఇల్లు మర్చిపోయారు, కుటుంబాన్ని మర్చిపోయారు, భార్యాభర్తలు మర్చిపోయారు, బిడ్డలు మర్చిపోయారు,
అందరిని మర్చిపోయి దేవుని మాటలు విని పనులు పడిపోయారండి. హల్లెలూయా. 3 దినాలు అక్కడ కూర్చున్నారు. ఆ టైంలో యేసు ప్రభు వారు కొన్ని మాటలు పలికారు. ఆ మాటలే ఈరోజు దేవుని మాటలు, సందేశం. హల్లెలూయా. ఏ బాబు, ఏ నిన్నే ఇట్లరా నిన్నే అన్నాడు యేసయ్య. ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. ఏంటి ప్రభా అన్నాడు. వీళ్ళు 3 దినాల నుంచి నా దగ్గరే ఉన్నారయ్యా. వీళ్ళు 3 దినముల నుంచి నా దగ్గరే ఉన్నారు కనుక మీరు వీళ్ళకు ఒక ఏర్పాటు చేయాలా అంటూ మాట్లాడిన మాట చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతాను, మీరందరూ నా వైపు చూడాలా. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల ఇటండి అని పిలిచాడు. పిలిచి ఈ జనులు 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. హల్లెలూయా. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో, వారు ఇంటికెళ్ళే మార్గములో మూర్ఛపడిపోతారేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో రావట్లేదు. హల్లెలూయా చెప్పాలా. ఈ మాట మాట్లాడాడు అక్కడ. ఈ మాటను రాత్రి తెల్లవారుతున్నరగా పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు లేచి కూర్చుంటే నాతో ఆయన మాట్లాడుతున్నాడు గొప్ప గొప్ప సంగతులు. ఈ చిన్న మాటలో ఆయన అంటున్నాడు, వీరు 3 దినములుగా నా యొద్దే ఉన్నారయ్యా. చూడు ఎక్కడున్నారట? దేవుని వద్ద ఉన్నారట. యేసయ్య మనసు ఎలాంటిదంటే, యేసయ్య హృదయం ఎలాంటిదంటే, యేసయ్య స్వభావం ఎలా ఉంటుందంటే, ఆయన యొద్ద ఉన్న వారి గూర్చి ఆయన ఆలోచన చేస్తున్నాడు. అక్కడ దేవుని వద్దకు వచ్చిన వారిని గూర్చి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. నువ్వు ఈరోజు ఎక్కడికి వచ్చావు బిడ్డ? దేవుడి దగ్గరకు వచ్చావు. నిన్ను గూర్చి నీ భార్య ఆలోచించకపోవచ్చు, నిన్ను గూర్చి నీ తండ్రి ఆలోచించకపోవచ్చు, నిన్ను గూర్చి నీ భర్త ఆలోచన చేయకపోవచ్చు, నిన్ను గూర్చి నీ కుటుంబ సభ్యులు ఆలోచన చేయకపోవచ్చు, కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారిని గూర్చి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు నిన్ను గూర్చి కూడా ఆలోచిస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? నన్ను గూర్చి ఆలోచించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? నన్ను గూర్చి జ్ఞాపకము చేసుకునే వాళ్ళు ఎవరు లేరుని బాధపడుతున్నావా? అసలు నన్ను గూర్చి తలాంచే వాళ్ళు ఎవరున్నారు ఈ దేశంలో, ప్రపంచంలో అనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో నిన్ను గూర్చి నీ తల్లి ఆలోచించకపోయినా, ఈ ప్రపంచంలో నిన్ను గూర్చి నీ తండ్రి ఆలోచించకపోయినా, ఈ ప్రపంచంలో నిన్ను గూర్చి నీ భర్త ఆలోచించకపోయినా, ఈ ప్రపంచంలో నిన్ను కన్నవారు నీవు కన్న బిడ్డలు ఆలోచించకపోయినా, నిన్ను గూర్చి ఆలోచించేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎంత మంచి మనసు యేసయ్యదే, ఎంత మంచి ప్రేమ కలిగిన మనసు యేసయ్యదే. నువ్వేమని ఏడుస్తున్నావు? నీ వంటగదిలో కూర్చొని నీకున్న సమస్యలను చూసి నన్ను గురించి ఆలోచించేవాడే లేడు, నన్ను గురించి పట్టించుకునేవాడే లేడు, నన్ను గురించి తలాంచుకునేవాడే లేడని గదిలో కూర్చొని ఏడుస్తున్నావా? దుఃఖంతో, వేదనతో, బాధపడుతూ, ఏడుస్తూ ఇక్కడికి వచ్చావా? ఇక్కడ ఎవరున్నారని వచ్చావు? ఇక్కడ ఎవరు వస్తారని వచ్చావు? ఇక్కడ యేసయ్య నడుమొచ్చావు కదా.
యేసయ్య అంటున్నాడు, వీరు నా యొద్దకు వచ్చారయ్యా, నా యొద్దకు వచ్చారు. అదిగో నా యొద్దకు వచ్చిన వారి గురించి నేను ఎలా ఆలోచించుకుంటూ ఉంటాను? విషయమే నిన్ను కన్న వాళ్ళు ఆలోచించకపోవచ్చు బిడ్డ, నీ భర్త ఆలోచన చేయకపోవచ్చు బిడ్డ, నీ స్నేహితులు నీ బంధువులు నిన్ను గురించి ఆలోచన చేయకపోవచ్చు. వాడి జోలు మనకెందుకు అనుకోవచ్చు, ఆవిడ జోలు మనకెందుకు అనుకోవచ్చు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకోవచ్చు. కానీ ఆయన ఎద్దుకు వచ్చిన నిన్ను ఈరోజు ఆయన వదిలిపెట్టడం, నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు బిడ్డ, నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. నీ జీవితంలో నీ కుటుంబీకులు ఆలోచన చేయడంలే, నిన్ను గురించి నీ బంధువులు ఆలోచన చేయడంలే. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఏం తింటున్నావు, ఎలా ఉంటున్నావు అని నీ తండ్రి ఇప్పుడు అడిగాడా? బిడ్డ నీకు ఉద్యోగం లేదు, ఇద్దరు పిల్లలు కదా, నీ ఆయన కూడా సంపాదించడం లేదు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని ఎప్పుడైనా నీ తండ్రి అని అడిగాడా? అడగలా, అడగలా, అడగరు, అడగలేరు. ఎందుకంటే వాళ్ళతో యేసయ్య ఇలాంటి మనసు కాదు. నువ్వు కష్టంలో ఉంటే, బాధలో ఉంటే నిన్ను చూసి దాటిపోయేవారే కానీ, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే కానీ, నిన్ను చూసి దాటుకొని వెళ్ళిపోయే బంధువులే ఉన్నారు. కానీ ఏమైందిరా, నీకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఎందుకు ఇంత సమస్యలు వచ్చాయి, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయని నిన్ను గురించి ఆలోచించి నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ భుజం మీద చెయ్యేసి ఇప్పుడు నిన్ను పలకరించిన బంధువు ఉన్నాడా నాన్న? లేదు. నువ్వేం తింటున్నావో నీ గురించి అడగరు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నిన్ను గురించి అడిగేవాళ్ళు లేరు, నీ బిడ్డల్ని ఎలా పోషించుకుంటున్నావో నిన్ను గురించి అడిగేవారు ఇప్పుడు మీ దగ్గర లేరు. నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అక్క అని వస్తారు, చెల్లె అని వస్తారు, తమ్ముడా అని వస్తారు, అందరూ బంధువులు ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి మన ఇంట్లోనే ఉంటారు. కానీ నీ పరిస్థితి మారిపోయి, నీ పరిస్థితులు తారుమారైపోతే నిన్ను గురించి ఆలోచించేవాడు ఎవడు ఉండడు. ఆలోచించకపోగా నిన్ను గురించి నిందలేస్తూ ఉంటారు, ఆలోచించకపోగా నిన్ను గురించి చెడ్డ సమాచారం చెబుతూ ఉంటారు. నీ దగ్గర ఉన్నప్పుడు తిన్నారు, నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర పండుకున్నారు, నీ దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా గడిపారు. నీ దగ్గర ఏమి లేకపోయేసరికి నిన్ను గురించి పట్టించుకునేవాడే లేడు, నిన్ను గురించి తలాంచేవాడే లేడు. కానీ యేసయ్య అంటున్నాడు, వీళ్ళు 3 రోజుల నుంచి నా దగ్గరే ఉన్నారయ్యా. చూసావా బిడ్డ, నువ్వు దేవుని దగ్గరకు వస్తే, నువ్వు దేవుని మందిరంలోకి వస్తే, నువ్వు దేవుని సహవాసంలోకి వస్తే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గరకు వస్తే, నిన్ను బంధువు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, చూసినా చూడకపోయినా, నిన్ను మాత్రం యేసయ్య నిన్ను గురించి ఆలోచన చేస్తా ఉంటాడు. అవును, సేవకు వచ్చిన దినాలండి, 2 చిన్న పిల్లలండి, మాకు సంఘం లేదు, మందిరం లేదు, పరిచర్య లేదు, మా పరిస్థితి తెగిపోయిన గాలిపటంలో ఉండే, ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. సైకిల్ వేసుకొని ముఖానికి కచ్చిఫ్ కట్టుకొని ఆ కచ్చిఫ్ని రుమాలను తడుపుకుంటూ ఎండలో తడుపుకుంటూ నీళ్ళ దగ్గర ముఖాన్ని కట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని. సాయంత్రం కల్లా ఇంటికి ఏమనుకునేవాడిని అంటే, ఒక 5-10 రూపాయలని ఎవరైనా కానుకేస్తే దాంతో ఒక సాంబారు లేకపోతే ఒక పెరుగు తీసుకొని ఇంటికి వెళ్ళి కుటుంబంతో కలిసి తినొచ్చు అని తిరిగేవాడినండి. 5 రూపాయల కోసం రోడ్డు మీద నిలబడి అడిగేవాడిని, రోడ్డు మీద నిలబడి ఆ కేకలేసేవాడిని. నా తల్లి ఉండే, నా తండ్రి ఉండే, నా తోబుట్టువులుండే, అందరున్నారు, అందరు కలిసేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఎలా ఉన్నావు రాజున్నారు కలిసి అడగలే. ఆకలి బాధలతో రోడ్డు మీద నిలబడి అడుక్కున్నాను. కానీ కళ్యాణ మండపాలకు వెళ్ళి భోజనం చేసే వాళ్ళ దగ్గర స్త్రాకులు పట్టుకుని నిలబడ్డాను. కానీ మా నాన్న నాకు ఎదురుపడి, ఎలా బతుకుతున్నావురా, ఎలా తింటున్నావురా, నీ భార్య నీ పిల్లలు ఎలా బతుకుతున్నారా, నీకు సంఘం కూడా లేదని ఒక్క రోజు కూడా అడగలేదండి. అడగలే.
ఎప్పుడు అడగలే. ఎదురువాడి తప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఎదురు వస్తే చూసి తలంచుకుని వెళ్ళిపోయారు, కానీ ఎప్పుడు అడగలే. ఎందుకు తెలుసా? మనుషులు మనస్తత్వాలు కుళ్ళు కపటాలతో స్వార్థంతో ఉంటాయి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నువ్వు ఎలా తింటున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో నిన్ను అడగలేరు. కానీ దేవుడు అంటున్నాడు, వీళ్ళు నా దగ్గరకు వచ్చారయ్యా, వీళ్ళు 3 రోజుల నుంచి నా దగ్గరే ఉన్నారయ్యా. చూసావా, వాళ్ళ దగ్గర 3 దినాలు గడిపిన వ్యక్తుల గురించి యేసయ్య ఎంత సీటుగా ఆలోచిస్తున్నాడు. యేసయ్య వాళ్ళ అవసరతను ఎలా చూస్తున్నాడు, యేసయ్య వాళ్ళ సమస్యను ఎలా చూస్తున్నాడు, యేసయ్య వాళ్ళ అక్కర ఎలా చూస్తున్నాడు చూడండి. ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళ గురించి ఆయన ఆలోచించే దేవుడై ఉన్నాడు. నీ వివాహం గురించి నీ బంధువులు ఆలోచన చేయకపోవచ్చు, నీ ఉద్యోగం గురించి నీ కుటుంబీకులు ఆలోచన చేయకపోవచ్చు, కానీ ఆయన వద్దకు వచ్చిన నిన్ను గురించి ఈరోజు ఆయన ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఈ స్థలములో, ఈ ప్రాంతంలో, ఈ ఆరాధనలో ఎంత మంది కూర్చున్నారో మీ అందరి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, బిడ్డ మా పెళ్లి గురించి మా అమ్మ మా నాన్న ఆలోచించట్లేదు పాస్టర్ గారు, నా వివాహము గురించి మా అమ్మ మా నాన్న అసలు ఆలోచించడం లేదు పాస్టర్ గారు, మా బంధువులు ఆలోచించడం లేదు పాస్టర్ గారు, నా తోటి వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయింది అని బాధపడుతున్నావా? నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు నీ వివాహం గురించి, నీ చదువు గురించి, నీ ఉద్యోగం గురించి, నీ బ్రతుకు తెరువు గురించి ఆలోచించకపోయినా ప్రభు అన్నాడు, ఈరోజు నిన్ను గురించి నేను ఆలోచిస్తాను. నీ అవసరత ఏదో ఆయన ఆలోచిస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వద్దకు వచ్చు వారినట ఆయన ఎన్నడూను త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన వద్దకు వచ్చిన వారిని ఎవరు ఆయన త్రోసివేయలేప్పుడు. 3 దినాలు ఆయన దగ్గర కూర్చుంటే వాళ్ళ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. బిడ్డ, ఈరోజు నువ్వు చాలా మంది దగ్గరకు వెళ్ళావు, చాలా మందిని ఆశ్రయించావు, చాలా మంది బంధువుల్ని, చాలా మంది కుటుంబీకుల్ని, చాలా మంది స్నేహితులు ఆశ్రయించావు. వాళ్ళు ఎవరు నీ గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయరు. ఆలోచన చేయకపోగా నిన్ను గురించి చెడ్డ సమాచారం చెబుతారు ఇతరులకి, నిన్ను గురించి చెడు సమాచారాన్ని ప్రకటిస్తారు అందరికీ. మనుషుల వద్దకు వెళ్ళావు, నిన్ను గురించి వాళ్ళు ఆలోచన చేయరు బిడ్డ. నిన్ను గురించి ఆలోచించేవాడు నీ కుటుంబం, నీ క్షేమాన్ని, నీ జీవితం గురించి, నీ బ్రతుకు తెరువు గురించి, నీ ఉద్యోగం గురించి, నీ సంపాదన గురించి, నీ వ్యాపారం గురించి, నీ గర్భఫలము గురించి, నీ కుటుంబము గురించి, నీ బిడ్డల వివాహాల గురించి ఆలోచన నిన్ను ఎవరు చేయరు. కానీ నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, నీ బ్రతుకు తెరువు గురించి ఆలోచన చేయగలిగాడు ఒకే ఒకడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు అంటే, మిమ్మల్ని గురించి ఆయన ఆలోచించడానికి. ఈ స్థలంలో కూర్చున్న మీ అందరితో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ కుటుంబము గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ బిడ్డల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ ఆరోగ్యం గురించి ఆయన ఆలోచిస్తాడండి. మన ఆరోగ్యాలు బాగోకపోతే మన బంధువులు తెలుసుకొని దూరంగా ఉండి చూసి వెళ్ళిపోతారు. ఇక కొంతమంది అయితే వెళితే ఏ డబ్బులు అడుగుతారో అని రారు. ఎందుకని? వాళ్ళు మనుషులు, మన దగ్గరకు రారు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, నిన్ను గూర్చి ఆలోచన చేయని వాడి దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నిన్ను గూర్చి ఆలోచన చేయని వాడి దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్ళేది? ఇదిగో ఇక్కడ ఆయన వద్ద కూర్చున్న వారి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఈ స్థలములో ఏ బాధతో వచ్చావో, ఏ అక్కరతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ ఇబ్బందితో వచ్చావో, ఆయన దగ్గరికి వెళితే నా భర్త బాగుపడతాడని తీసుకొచ్చావా? ఆయన దగ్గరికి వెళితే నా భార్య బాగుపడుద్దని తీసుకొచ్చావా? ఆయన దగ్గరికి వెళితే నా బిడ్డను దేవుడు స్వస్థపరుస్తాడని తీసుకొచ్చావా? అయితే దేవుడు అంటున్నాడు,
నా యొద్దకు వచ్చిన వారిని గూర్చి నేను ఆలోచిస్తున్నా. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు చెప్పండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన వద్దకు వచ్చిన వారిని అందరినీ, బయట ఉన్న వాళ్ళ సంగతి చెప్పట్లే, రోడ్డు మీద వాళ్ళ సంగతి చెప్పట్లే, ఆయన వద్దకు వచ్చిన వాళ్ళ గురించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి. నిన్ను గురించి ఆలోచించేవాడు దేవుడు ఉన్నాడు. భయముద్దు నీకు. నిన్ను గురించి ఆలోచన చేసే దేవుని కలిగి ఉన్నావు. ఈ రోజున నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు. అందుకోసం అంటాడు, నేను వారు గూర్చి నేను ఆలోచిస్తున్నాను శిష్యులారా. వారు 3 దినముల నుంచి నా దగ్గర ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చి వారి గురించి ఆయన ఆలోచించే మనస్సు కలిగిన దేవుడు. చెప్పండి నీ దేవుడు ఎవరు? చెప్పండి నీ దేవుడు ఎవరు? చెప్పండి నీ దేవుడు ఎవరు? నువ్వు రోగంతో మనసు మీద పడ్డావు అనుకో, ఆ సత్యం పోయేవాడు కాదు. నువ్వు అప్పులతో బాధపడుతున్నావు అనుకో, నీ అప్పుల్లో పోతే పోయిందిలని నిన్ను చూసి వదిలిపెట్టేవాడు కానే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నువ్వు అప్పుల్లో ఉంటే నిన్ను చూసి ఎవడు రాడు. నువ్వు సమస్యల్లో ఉంటే నిన్ను చూసి ఎవడు రాడు. నిన్ను గురించి ఎవరు ఆలోచించరు. కానీ నువ్వు అప్పుల్లో ఉన్నావనుకో, నిన్ను గురించి ఆలోచించే దేవుడు యేసయ్య. నీ అప్పులు ఎలా తీర్చాలని, నీకు ఎలా సహాయం చేయాలని, నిన్ను ఎలా ఒడ్డును వేయాలని, నీకు ఎలా చేయూతనివ్వాలని, నిన్ను ఎలా ఆశీర్వదించాలా అని దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గురించి నిత్యము ఆలోచిస్తాడండి. నువ్వు అనారోగ్యాలతో మంచం మీద పడుకొని ఉంటే నిన్ను గురించి ఎవడు ఆలోచించడు. నీ బంధువు కాదు, నీ భర్త కూడా పట్టించుకోడు. నీ దేహం బాగున్నప్పుడు, నీ శరీరం పుష్టిగా ఉన్నప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ భర్త నిన్ను ముద్దులాడతాడు, కౌగిలించుకుంటాడు, ఎత్తుకుంటాడు, పొగుడుతాడు. నువ్వు బలహీనరాలు అయిపోయి మూలబడు. వాడు ఎక్కడున్నాడు తెలుసా? గుమ్మం కాడే ఉంటాడు. తిన్నావా? తిన్నావా? తిను, డ్యూటీ పోతున్నా నేను. పెద్దమ్మాయి అమ్మకి మజ్జిగాను మంచినీళ్ళు పెట్టు, దగ్గరికి వెళ్ళమాకులే. చూసావా భర్త ప్రేమ ఇది. ఈ ప్రేమ కోసం దేవుని ప్రేమను వదులుకుంటున్నావే. ఈ ప్రేమ కోసం దేవుని ప్రేమను వదులుకుంటావా? వద్దు. నీకెవరు కావాలి అని అడిగితే నువ్వెవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? వివాహమైన కొత్తలో నేను మా పాస్టమ్మ గారిని అడిగా, నీకెవరు కావాలని అడిగా. నేను ఎక్స్పెక్ట్ ఏం చేశానంటే నువ్వే కావాలంటది అనుకున్నా. అంటే ఆమె ఏమన్నా తెలుసా, నాకు అసలు నువ్వు వద్దు యేసయ్య కావాలంది. హల్లెలూయా. మరి నేనన్నా యేసయ్య తర్వాతే నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బాగుంటే ఇష్టపడే భర్త కావాలా? మీరు బాగున్నా బాగోకపోయినా కోరుకునే నీ దేవుడు కావాలా? చెప్పండి. అందుకని ఎప్పుడైనా మీ ఆయన ఎదురు పడ్డాడు గప్పు అనానండి, యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యా నువ్వు కావాలండి. హల్లెలూయా అండి. హల్లెలూయా. భర్త అంతే. నువ్వు బాగోవు నాకు తెలుసు, నువ్వు మూలుగుతుంటావు జ్వరం వచ్చి, అసలు కనీసం టీ పెట్టే పరిస్థితి కూడా లేదు. 3 రోజుల నుంచి మంచం మీద అంటున్నా వాడు ఇంకా తగ్గలేదా? వెళ్ళలేదు హాస్పిటల్కి? మీ అమ్మ రాలేదా? మీ అమ్మ కబురు చెప్పినవా? మీ నాన్న మీ తమ్ముడు రమ్మని హాస్పిటల్ తీసుకెళ్తాడు. మరి ఈడేం చేస్తాడు చెప్పాలా? వీడి కోసమా నువ్వు యేసయ్యను వదులుకునేది? వీడి కోసమా యేసయ్య మందిరం వదిలేది? చర్చికి ఎందుకు రాలేదు బిడ్డ? మా ఆయన డ్యూటీకి వెళ్ళిండు అన్నయ్య, ఆయన వచ్చేటట్టుగా అన్నం పెట్టలేక కూర్చున్నా. వీడి కోసం. వీడు నీకు బాగుంటేనే, బాగోకపోతే నీ దగ్గరికి, నువ్వు బాగున్నా బాగోకపోయినా నీ మంచం దగ్గర కూర్చుని వాడు నా యేసయ్య. హల్లెలూయా. తల్లి కుండున నీ ప్రేమ, సొంత చెల్లి కుండున నీ ప్రేమ. హల్లెలూయా. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా
నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. హల్లెలూయా. ఆయన యొద్దకొచ్చిన వారినట ఆయన మర్చిపోడు, వదిలిపెట్టడు, చూస్తాడు. ఇక రెండోది అక్కడ అంటాడు, నా యొద్ద వీళ్ళు ఉన్నారు అని. క్రిందేమన్నాడు? అంతటా యేసు తన శిష్యుని పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తినడానికి వారి దగ్గర ఏమీ లేదు. నాకెళ్ళి చూడండి, వారికి తినడానికి వారి దగ్గర ఏమీ లేదు అన్న సంగతి ఎవరు చూశారు? నీ దగ్గర ఏమీ లేదు అన్న సంగతిని యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు ఏ అవసరతతో వచ్చావో, ఏ అక్కరతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ ఇబ్బందితో వచ్చావో, నువ్వు దేని కొరకు వచ్చావో, నువ్వు ఏమి లేదని ఇక్కడికి వచ్చావో, ఆయన దానిని చూస్తున్నాడు. అంటే దేవుని కను దృష్టి నీ కొరతలను చూస్తున్నది, నీ అవసరతలను చూస్తున్నదండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. నీకేమి లేదు అన్న సంగతిని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు? మనుషులు ఎవరు చూడరు? నువ్వు మామూలుగా ఫ్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోతా ఉంటావు, కానీ నీ లోపల చాలా హృదయ వేదన ఉంటుంది. అది ఎవరికి తెలుసుద్ది? దేవుడిగా తెలుసుద్ది. ఈరోజు దేవుడు అంటున్నాడు, వారి దగ్గర వారు తినడానికి ఏమీ లేదయ్యా. వారిని దేవుడు వారికి ఏమీ లేదన్న సంగతిని యేసయ్య చూశాడండి. ఈరోజు నీకేమీ లేదు, యేసయ్య చూస్తున్నాడు. నీ ఇల్లు లేదా? యేసయ్య చూస్తున్నాడు. నీ గర్భఫలం లేదా? యేసయ్య చూస్తున్నాడు. నీకు ఉద్యోగం లేదా? యేసయ్య చూస్తున్నాడు. నీకు వాహనం లేదా? యేసయ్య చూస్తున్నాడు. నీకు ఇంట్లో ఏమి లేదు, నీ ఇంట్లో ఏమి లేదు, నీ ఇంట్లో ఏమి కొరతలున్నాయో, నీ కొరతలను యేసయ్య చూస్తా ఉన్నాడు. నీకు ఏమీ లేదన్న సంగతి ఎవరు గ్రహించలేరు. నీకు ఏమి కొరతతో వచ్చావో, ఇక్కడ కొంతమంది గర్భఫలములు కొరతతో వచ్చారు. వారికి జీవితాల్లో గర్భఫలములు లేవు అన్న సంగతిని, నీ కొరతని ఎవరూ చూడట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో వారికి ఏమీ లేదు, వారు ఏ కొరతతో వచ్చారో నేను చూస్తున్నాను. ఈరోజు నీ కొరతను చూస్తున్నాడు దేవుడు, నీ సమస్యలు చూస్తున్నాడు దేవుడు, నీ బాధను చూస్తున్నాడు దేవుడు, నీ అక్కర చూస్తున్నాడు దేవుడు. నువ్వే అక్కరతో ఈ స్థలంలోకి వచ్చి కూర్చున్నావో, నీ ఇంట్లో నీ బిడ్డలకి వివాహాలు చేయడానికి డబ్బు లేదు, నువ్వు ప్రారంభించిన ఇల్లు కట్టుకోవడానికి సంపూర్తి చేసుకోవడానికి తనకు కావలసిన ధనం లేదు. నువ్వు కొరతలతో ఇక్కడికి వచ్చావు, సమస్యలతో ఇక్కడికి వచ్చావు, అప్పులతో ఇక్కడికి వచ్చావు, అవసరతలతో ఇక్కడికి వచ్చావు. ఎవరు నీ అవసరతలు చూడలేరు, అవసరం తీర్చలేరు. కానీ నీ అవసరతలు ఎవరు చూడగలరంటే యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, వారికి తిననేమియు లేవు. అంటే వారికి ఏమీ లేదో అది ఆయన చూశాడు. వారి కొరతను యేసయ్య చూశాడు. నీ ఇంట్లో ఏమి లేదు? నీ బిడ్డల్ని చదివించుకోవడానికి ధనం లేదా? నీ ఇంట్లో నీ బిడ్డలకి పోషించుకోవడానికి సంపద లేదా? నీ ఇంట్లో నీ బిడ్డల పెళ్లి చేయడానికి కావలసిన ధనం లేదా? నీ ఇంట్లో ఏమి లేదో ఆయన నేను చూస్తున్నాడు.
చూసి నీ అక్కర తీర్చి ఈ రోజు పంపబోతున్నాడు. వారితో చెబుతున్నాడు, వారికి ఏమీ లేదు. ఈరోజు నీకు ఇంట్లో ఏమీ లేదు, ఏ కొరత, ఏ సమస్య, నీ ఒంట్లో ఏమీ లేదు, ఏ ఆరోగ్యం లేదు. ప్రభు చూస్తున్నాడన్నీ, ప్రభు చూస్తున్నాడన్నీ. నువ్వు అనుకుంటున్నావు నన్ను చూస్తున్నావో చూడలేదు. అరుణ అనుకుంటుందట, ఇది లాస్ట్, నాకు నన్ను పిలవకపోతే నేను చచ్చిపోవాలి, ఇక్కడ చచ్చిపోలేకుందట. ఆవిడ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆవిడని పిలిచాడండి, బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాల దేవుడు చేస్తాడు. ఒకటి, ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఆలోచిస్తాడు. రెండు, ఆయన వద్దకు వచ్చు వారి దగ్గర ఏముందో ఏమి లేదో పరిశీలించి వారి అవసరతలను చూడగలిగిన దేవుడు. ఇక మూడో సంగతి కూడా చెబుతాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇక మూడవదిగా ఆయన ఏమంటున్నాడంటే, శిష్యుని పిలిచి, వారు 3 దినాలుగా నా దగ్గర ఉన్నారు, వారు 3 దినములుగా నా దగ్గర ఉన్నారు, వారికి తిననేమీ లేదు. చూడండి చూడండి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. తిననేమీ లేదు, వారు వెళ్ళు మార్గములో మూర్ఛపోతారేమో. ఏంటట, వారిని ఇప్పుడు వదిలేశాను, ఇట్లా వారిని ఇప్పుడు ఇలా పంపించేశానుకో, వారు వెళ్ళే దారిలో ఏమవుతారు? వారు వెళ్ళే దారిలో మూర్ఛపడతారు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, వారిని గూర్చి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయానండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకే కష్టమైన వస్తుందేమోనని, నీకేదైనా శ్రమ వస్తుందేమోనని, వారు భోజనం చేయకుండా వెళితే వారు ఎక్కడ పడిపోతారేమోనని, వారేమైనా మూర్ఛపడతారేమోనని, వారికి ఏదైనా శ్రమ వస్తుందేమో మార్గ మధ్యములని, వారి యొక్క జీవితాల గురించి దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఆలోచన చేస్తున్నాడు. ఇంతగా ఆలోచించే దేవుడు ఎక్కడున్నాడండి? వారికి ఏ సమస్య రాకూడదని, వారు వెళ్ళే దారిలో ఏదైనా సమస్య వస్తుందేమోనని దేవుడట, వారు పడిపోతారేమో, సమస్య వస్తుందేమోనని దేవుడు వారి గురించి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులతో 40 సంవత్సరాలు అరణ్యంలో ఎందుకు నడిచాడు దేవుడు? ఎందుకు నడిచాడంటే, వారికి ఆ దారి తెలియదు, ఆ మార్గం తెలియదు, ఆ ఊరు తెలియదు. తెలియని మార్గంలో ఎలా వెళ్తారో, నా బిడ్డలు కన్ఫ్యూజ్ అవుతారేమో, సమస్యలు వస్తాయేమోనని వారి కోసం దేవుడు 40 సంవత్సరాలు నడిచాడు. నీకు కష్టం వస్తుందేమోనని ఆలోచించేవాడు మన ప్రభు అయినా యేసు. నీకు శ్రమ వస్తుందేమోనని నిన్ను గురించి ఆలోచన చేసేవాడు మన ప్రభు అయినా యేసు అండి. ఎవరైనా ఆలోచిస్తారండి? వారట మార్గ మధ్యములో మూర్ఛిల్లి పడిపోతారేమోనని. ఎంత జాగ్రత్త! తన బిడ్డలంటే ఎంత ప్రేమ, తన బిడ్డల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని గురించి కూడా అదే చెబుతున్నాడు. మీకేదైనా అవుద్దేమో, మీకేదైనా సమస్య వస్తుందేమో, మీకేదైనా బాధ వస్తుందేమో, మీకేదైనా ఇబ్బంది కలుగుద్దేమోనని నిత్యము మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ మీతో నడుస్తూ ఉండేవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఎంత గొప్ప దేవుడు! వారికి ఏదైనా ఇబ్బంది కలుగుద్దేమోనట. ఇట్లా ఎవరైనా ఆలోచిస్తారా? పని అయిపోయిన తర్వాత, అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోరా అంటారు, వెళ్ళిపోరా అంటారు. కానీ దేవుడు అలా అంటున్నా, వారు వెళ్ళేటప్పుడు అక్కడ పడిపోతారేమో. ఎంత జాగ్రత్త! వాళ్ళ గురించే కాదు, ఇక్కడికి వచ్చిన నీ గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ స్థలానికి, ఈ ప్రాంగణానికి, ఈ ఆరాధనకి, ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన నిన్ను గురించి కూడా దేవుడు అలాగే ఆలోచిస్తున్నాడు. నీకేమన్నా అవుద్దేమోనని ఆయన భయం, నీకేదైనా అవుద్దేమోనని ఆయన ఆలోచిస్తున్నాడు. వారు మూర్ఛపోతారేమంటే వారికి ఏ సమస్య కలగకూడదని చూస్తున్నాడు. నిన్ను గురించి కూడా దేవుడు అలాగే నీకే సమస్య రాకూడదనే దేవుని ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీకే ఇబ్బంది కలగకూడదని దేవుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. మన స్నేహితులు, బంధువులు మనకు అన్ని ఇబ్బందులు కలగాలని చూస్తారు, కానీ దేవుడు ఎలాంటి వాడు కాదు. మనం ఆరాధించే దేవుడు మనకే కష్టం రాకుండా ఉండాలని చూసే దేవుడు. మీ గూర్చి ఎవ్వడు ఆలోచించడు, కానీ నిన్ను గూర్చి ఆలోచించే ఒకే ఒకడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ ఉద్యోగము, నీ ఆరోగ్యము, నీ కుటుంబము గురించి, నీ ఇంటిని గురించి, నీకు కావలసిన వాటన్నిటిని గురించి ఆలోచించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటున్నాడు, 3 దినాలుగా నా దగ్గరే ఉన్నారు, 3 దినాలుగా నా దగ్గర ఉన్నారు, వారు మోర్చిల్ని పడిపోతారు, వాళ్ళ దగ్గర ఏమి లేదంటున్నాడు. చివరిగా ఏమన్నాడు చూద్దామా? ఏమన్నారు? చివరిగా ఏమన్నారు? వారిని ఉపవాసముతో, చెప్పండి, వారిని ఉపవాసముతో పంపడానికి నాకు మనస్సు లేదు. చెప్పాలి కదా, ఏమనాలి? ఏమన్నారు? ఏమన్నాడు అంటే ఖాళీ కడుపుతో పంపడం నాకు చెప్పాలి. ఏమన్నాడు? ఖాళీ కడుపుతో పంపడం. దేవుడు ఇప్పుడు నీకు చెబుతున్నాడు, నిన్ను ఖాళీగా పంపడానికి దేవుడికి మనసు లేదట. హల్లెలూయా. అంటే దేవుడు నువ్వు ఏ అవసరతతో వచ్చావో ఆ అవసరతనిచ్చి పంపాలనుకుంటున్నాడు. ఖాళీగా పంపడానికి దేవుడికి మనసు లేదు. నిన్ను ఖాళీగా, నిరాశతో, బాధతో, దుఃఖముతో దేవుడు పంపడట. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసముతో పంపడానికి దేవుడికి మనసు. ఇప్పుడు నిన్ను ఖాళీగా పంపడానికి దేవుడి మనసు. నిన్ను ఖాళీగా పంపడు. నువ్వు దేని కోసం వచ్చావో దాన్ని పొందుకుని వెళ్తావు. నువ్వు ఏ స్వస్థత కోసం వచ్చావో స్వస్థతను పొందుకుని వెళ్తావు. ఏ అవసరత కోసం వచ్చావో ఆ అవసరతను తీసుకుని వెళ్తావు. ఏ ఇబ్బందితో వచ్చావో ఆ ఇబ్బందిని తొలగించుకొని వెళ్తావు. ఆయన అంటున్నాడు, నిరాశతో నిన్ను పంపను, ఉపవాసముతో నిన్ను పంపను, దుఃఖముతో నిన్ను మిమ్మల్ని పంపను, ఇబ్బందులతో తిరిగి పంపను, వేదనతో మిమ్మల్ని పంపను, కన్నీటితో మిమ్మల్ని పంపను. తిరిగి ఎలా పంపుతానంటే సంతోషముతో పంపుతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసముతో పంపే దేవుడు కాదు, ఖాళీగా పంపే దేవుడు కాదు, నిరాశతో పంపే దేవుడు కాదు, నిట్టూర్పులతో పంపే దేవుడు కాదు, దుఃఖముతో పంపే దేవుడు కాదు. నీ దుఃఖ దినములు ఈ దినమున సమాప్తమవుతున్నాయి. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది ఈ దినము. నీ అంగలార్పులు దేవుడు ఇదిగో నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. నీ దుఃఖములన్నిటినీ ఈ రోజే సంతోషముగా మార్చబోతూ ఉన్నాడు. నీ మీద వేయబడిన నిందలు, నీ మీద వేయబడిన అపవాదులు, నీ మీద మోపబడిన ఆ భయంకరమైనటువంటి ఇబ్బందులన్నీ ఈరోజు కొట్టివేసి దేవుడు మిమ్మల్ని సమృద్ధితో పంపబోతూ ఉన్నాడు. చెప్పండి, ఎలా పంపుతున్నాడు? సమృద్ధితో. ఉపవాసంతోనే పంపనయ్యా ప్రభు, మరి ఏం చేయమంట? నాకు ఆ మనసు లేదు. నా మాట మీరు ఈ ముగింపులో జాగ్రత్తగా వినాలా. నీ దేవుని మనసు ఎలాంటిది? ఉపవాసముతో పంపే మనసు కాదు. నువ్వు 3 రోజులు అన్నం తినకుండా ఇంట్లో ఉండు, మీ ఆయన అంటాడు 3 కిలోలు బియ్యం మిగిలి అంటాడు. నువ్వు తినకపోతే వాడికి సంతోషం, నువ్వు తినకపోతే వాడికి ఆనందం. కానీ నువ్వు తినకుండా పోవడానికి వీల్లేదంటున్నాడు దేవుడు. దీని అర్థం ఏంటంటే నువ్వు నిరాశతో తిరిగి వెళ్ళకూడదు. నువ్వు దేని కొరకు వచ్చావు అది పొందుకొని వెళ్ళాలా. వెంటనే శిష్యులు అన్నారు, మరి ప్రభు ఈ అరణ్యంలో వీళ్ళకి భోజనం తీసుకురావాలంటే చెయ్యాలంటే మరి మా దగ్గర ఏమి లేవు కంటే మీరే పెట్టండి, మీ దగ్గర ఏమున్నాయి అని అడగగానే 7 రొట్టెలు ఉన్నాయట. ఎన్ని రొట్టెలు? కొన్ని చేపలు ఉన్నాయట. చెప్పండి, ఎన్ని చేపలు? 7 రొట్టెలు, కొన్ని చేపలు. యేసయ్య తీసుకొని వాటిని ఆశీర్వదించి వారికి ఇవ్వగా వారు సమృద్ధిగా తినగా మరలా తిరిగి 7 గంపలు మిగిలిపోయాయట. దేవుడు మాట్లాడుతున్నాడు, వారి కడుపును నింపి పంపుతున్నాడు, వారిని సమృద్ధితో పంపుతున్నాడు, వారిని ఆశీర్వదించి పంపుతున్నాడు, వారిని బాగు చేసి పంపుతున్నాడు, వారిని తృప్తికరంగా పంపుతున్నాడు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా నిన్ను కూడా అలాగే పంపుతాడు. నిన్ను కూడా అలాగే పంపుతాడు. నిన్ను కూడా అలాగే పంపుతాడు. నువ్వే బాధతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ ఇబ్బందితో వచ్చావో, నువ్వు గనుక యేసయ్యా నేను ఈ సమస్యతో వచ్చానయ్యా, యేసయ్యా
నేను ఈ కొరతతో వచ్చానయ్యా. యేసయ్యా నేను దుఃఖములో వచ్చానయ్యా. యేసయ్యా నేను ఇబ్బందులతో వచ్చానయ్యా. నా భర్తను మోసుకొని వచ్చా, నా బిడ్డలు మోసుకొని వచ్చా, నా భార్యను మోసుకొని వచ్చా, నా కుటుంబీకులు మోసుకొని వచ్చానయ్యా. నేను తిరిగి సంతోషంగా వెళ్ళాలి, నేను తిరిగి ఆనందంగా వెళ్ళాలి, నేను తిరిగి ఖాళీగా వెళ్ళొద్దయ్యా. చాలా వేదనతో వచ్చానయ్యా, చాలా దుఃఖంతో వచ్చానయ్యా, అప్పులతో వచ్చానయ్యా, కన్నీళ్ళతో వచ్చానయ్యా, నిట్టూర్పులతో వచ్చానయ్యా. నన్ను అలా పంపుతాయా. నువ్వు అలా పంపడానికి మనసు కలిగిన దేవుడు కాదు, నువ్వు అలా పంపే దేవుడు కానే కాదయ్యా. నువ్వు చెబుతున్నావు నీ మనసు అలాంటిది కాదయ్యా, నీ మనసు అలాంటిది కాదయ్యా. నన్ను చూడయ్యా, నన్ను తాకయ్యా, నన్ను దర్శించయ్యా అని నువ్వు అడిగితే దేవుడు నిన్ను నిరాశతో తిరిగి పంపడు, నిన్ను దుఃఖంతో పంపడు, నిన్ను వేదనతో పంపడు, నిన్ను బాధతో పంపడు, నిన్ను నిట్టూర్పులతో పంపడు, నిన్ను ఆవేదనతో పంపడు. స్వస్థపరిచి పంపుతాడు, నీ కన్నీటిని తుడిచి పంపుతాడు, నీ దీవెనలతో పంపుతాడు, నీ జీవితాన్ని ఆశీర్వదించి పంపుతాడు, నీ జీవితాన్ని బ్లెస్ చేసి పంపుతాడు, నీ కుటుంబాన్ని దీవించి పంపుతాడు, నీ గర్భాన్ని తెరిచి పంపుతాడు, నీ గర్భాన్ని తెరిచి పంపుతున్నాడు, నీ గర్భాన్ని తెరిచి పంపుతాడు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చేతిని తల మీద పెట్టుకో, కడుపు మీద పెట్టుకో. ఎక్కడ నీకు బలహీనంగా ఉంది, గర్భఫలము లేకపోతే కడుపు మీద పెట్టుకో, తలలో బలహీనత ఉంటే తల మీద పెట్టుకో. ఎక్కడ నీకు బలహీనంగా ఉందో అక్కడ నీ కుడి చేయి పెట్టుకో. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారిని బాగు చేస్తాను, నేను వారిని ఇదిగో వారి సమస్యల నుంచి విడిపిస్తాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ యేసయ్యా, నీ వందనాలు. ఈరోజు నాయన విత్తబడిన వాక్యము నాయన నీ వద్దకు వచ్చి వారిని నువ్వు చూసే దేవుడివి, వారి గురించి నువ్వు ఆలోచించే దేవుడు అని, వారిని వట్టిగా నువ్వు పంపవని, వారి దగ్గర ఏమి ఉన్నాయో ఏమి లేవో చూసి వారి అవసరాలు తీర్చే దేవుడు అని, ఇదిగో వారిని ఉపవాసముతో నువ్వు పంపడానికి మనసు కలిగిన వాడు కాదని ఆ రోజు జరిగిన సంఘటనను మాతో మాట్లాడుతూ వచ్చావు. ఈరోజు కూడా వేల మంది ప్రజలు వచ్చారయ్యా. అనేక నగరాల నుంచి, పట్టణాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు ప్రభువా. ఆయా సమస్యలతో, ఆయా బాధలతో, ఆయా అక్కర్లతో. ఆ రోజు ప్రభువా నువ్వు గలిలియ సముద్ర తీరాన ఉన్నప్పుడు ప్రజలు ఎలా వచ్చారో ఈరోజు కూడా అలాగే వచ్చారయ్యా. అనేకులను తాకావు, బాగు చేశావు, కుంటివారు నడిచేలా చేశావు, గర్భాలు లేని వారిని గర్భాలు తెరిచావు, పక్షవాతము కలిగిన వారిని స్వస్థపరిచావు, క్యాన్సర్తో వచ్చిన వారిని ముట్టుకున్నావు, ఆయా సమస్యలతో వచ్చి కుటుంబాలు విడిపోయిన వారిని బాగు చేశావు. ఈరోజు ఏ ఏ సంగతుల గురించి మాట్లాడావో వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి. నువ్వు ఉన్నవాడివి, అనువాడివి, శక్తిమంతుడివి, బలమైన దేవుడివి. ఎంతో బాధతో, దుఃఖంతో వచ్చారయ్యా. తిరిగి నీ బిడ్డలు సంతోషంగా వెళ్తున్నారు. మరలా మేము కలిగి వరకు మీ కాపుదలు ఉంచమని యేసు క్రీస్తు వారు కృప కలిగిన నామములో ప్రార్థన చేసి బిడ్డల్ని దీవించి పంపుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మనందరికీ తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీసెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు. చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల మరి 2వ మంగళవారం జరుగుతుంది. మరి 2వ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున మరి క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు, బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, గర్భఫలం లేని ప్రజలు
మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు. మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తున్నారు. కనుక మరి మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోదరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి. దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున మరి వైజాగ్ పట్టణంలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా? మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా? మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.